కాలేజీల్లో సీట్లు మేమిచ్చాము, ర్యాంకులు మా వాళ్ళే గెలుచుకున్నారు, మా కాలేజీలో చదివితే ఇంత ర్యాంకులు వస్తాయి, ఇంత పిల్లలు పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకుంటారు అని చెప్పుకునే ఒక యాజమాన్యాన్ని, ఒక స్కూల్, వీళ్ళందరూ కూడా ఆడపిల్లలకు మగపిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? నేను ఇది కాలేజ్ వాళ్ళని అడుగుతున్నా, ప్రతి ఒక్క కాలేజ్ యాజమాన్యాన్ని అడుగుతున్నా. నేను ఈరోజు ఒక 10th క్లాస్ చదివి ఒక ఆడపిల్ల క్రూరాది క్రూరంగా తల్లిని చంపడానికి ప్లాన్ వేస్తే దాన్ని పసిగట్టడానికి ఈరోజు పోలీసులు ఏం చేస్తున్నారో అని అడుగుతారు. మన తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎంత, షీటింగ్ వ్యవస్థ ఎంత, వాళ్ళకి ఉద్యోగాలు ఎన్ని, వాళ్ళకి జీతాలు ఎంత వస్తున్నాయి ఎవరికన్నా తెలుసా? ఈ విషయం పక్కన పెడితే ఈరోజు 10th క్లాస్ చదువుకున్న ఒక 15 ఏళ్ళ ఆడపిల్ల తల్లిని చంపడానికి తన ప్రియుణ్ణి ప్లాన్ ప్రకారం పిలిచి చంపించేసింది. కొన ప్రాణంతో ఉంది అని చెప్పి మళ్ళీ పిలిచి ముక్కులో సుత్తి పెట్టి కొట్టి 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 ఆ తల్లిని నరక యాతన చూపించి చంపేసింది. ఇదేనా ఆ తల్లికి ఆ బిడ్డ ఇచ్చే బహుమతి? ఇదేనా మన తెలంగాణలో సోషల్ మీడియా చూపిస్తుంది? చూపించండి. ఇంకా ఎలా చంపింది, ఎన్ని క్షణాలు ఆమె పెనుగులాడింది, ఎంత రక్తం పోయింది, ఏ రూమ్లో నుంచి ఏ రూమ్లోకి పరిగెట్టుకుంటూ వచ్చింది, ఇవన్నీ చూపించండి రేపు సోషల్ మీడియాలో. దీన్ని చూసి ఇంకొక కొడుకు తల్లిని చంపేయడానికి రెడీ అవుతాడు, ఇంకొక కూతురు అక్కని చంపేయడానికి రెడీ అవుతుంది. ఇదే కదా మనం చూపించేది. ఎందుకంటే మనకి యూస్ వస్తాయి, మనందరికీ యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఈ శవం మీద 4 పైసలు వస్తాయి మనకి, ఫస్ట్ వీడియో మనమే పెట్టిన వాళ్ళం అవుతాము కదా. సిగ్గుపడండి.